యందు భయభక్తులతో మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. परमेश्वर का वचन कहता है हम परमेश्वर का भाई माने और भक्ति का जिंदगी जिए. దేవుడు మనిషికి ఎందుకు ఒక పరిశుద్ధ జీవితం కావాలనుకుంటున్నాడు? परमेश्वर क्यों चाहता है कि इंसान पवित्र जिंदगी जिए? పరిశుద్ధ జీవితం ఉండాలి, पवित्र जिंदगी होनी चाहिए, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి मेरे बच्चे पवित्र होनी चाहिए. అని ఎందుకు దేవుడు అనుకుంటున్నాడు? क्यों परमेश्वर इस तरह चाहता है? ఎందుకు దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు? क्यों परमेश्वर ने हमें बाइबल ग्रंथ दिया है? ఎందుకు దేవుడు మనకు యేసు ప్రభునిచ్చాడు? क्यों परमेश्वर ने हमें मसीह यीशु को दिया है? ఎందుకు ప్రవక్తలనిచ్చాడు? क्यों नबियों को दिया है? ఎందుకు అపోస్తులనిచ్చాడు? नबियों प्रेरितों को क्यों दिया है? ఎందుకు ఈ బోధ? क्यों ये संदेश क्यों है? ఎందుకు ఈ బోధ? क्यों है आखिर ये संदेश? ఎందుకంటే మనుషులుగా మనం భూమి మీద ఉన్నాం, हम इंसान हैं और इस धरती पर है. దేవుడు పరలోకంలో ఉన్నాడు, परमेश्वर स्वर्ग में है, మనందరూ తెలుసు. हम सब जानते हैं. అందుకే యేసు ప్రభు అంటాడు, इसलिए मसीह यीशु कहता है పరలోకమందున్న మా తండ్రి. कि स्वर्ग में जो मेरे पिता, మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా आप जब प्रार्थना करते वक्त भी పరలోకమందున్న మా తండ్రి అని చేయమన్నాడు. कहता है हे स्वर्ग में मेरे पिता करके प्रार्थना करो. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. आपके नाम पवित्र माना जाए. ఆయన పరిశుద్ధుడు, वो पवित्र है, ఆయన పరలోకంలో वो ఉన్నాడు. स्वर्ग में है. కాబట్టి इसलिए భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని, इस धरती में रहने वाला हर एक इंसान को, ప్రతి మనిషికి हर एक इंसान को అదృశ్యమైన మనం చూపించడానికి अदृश्य विषयों को हमें दिखाने के लिए దేవుడైతే తన కుమారునికి కొలత లేకుండా ఆత్మ ఇచ్చిన బైబిల్లో రాయబడి ఉంది. परमेश्वर ने प्यारे में लिखा है अपने पुत्र के लिए बिना नाप का आत्मा दिया करके लिखा हुआ है. కొలత లేకుండా ఆత్మ ఇచ్చాడంట. आत्मा दिया है कि बिना नाप का. అందుకే యేసు ప్రభు పరలోకం వైపే చూసేవాడు. इसलिए मसीह यीशु स्वर्ग की ओर ही देखता था, పరలోకం వైపే. स्वर्ग की ओर ही. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా हम भी प्रार्थना करते वक्त భూ సంబంధంగా తల్ల వంచి ప్రార్థన చేస్తాం, तो धरती की ओर झुककर प्रार्थना करते हैं. కానీ యేసు ప్రభు అలా చేయలేదు. मसीह यीशु ने ऐसा नहीं किया. యేసు ప్రభు చూడండి, मसीह यीशु को देखिए, అలా ప్రార్థన చేసి పైకి చూసి ప్రార్థన చేస్తాడు. इस तरह आकाश की ओर देखकर प्रार्थना करते थे. ఎందుకంటే क्योंकि యేసు ప్రభు భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచలేదు, కానీ పరలోక సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నాడు. मसीह यीशु धरती से जुड़ी हुई चीजों पर मन नहीं लगाता था, बल्कि स्वर्गीय वस्तुओं पर मन लगाता था. ఎందుకంటే क्योंकि యేసు ప్రభువులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. मसीह यीशु में पवित्र आत्मा है. ఆయన కూడా మనలాగా మనిషే. यीशु मसीह भी हमारे जैसा इंसान है, ఆయనలో మనలాగా మనిషే. हमारे जैसा इंसान है. ఆయనది కూడా మట్టి శరీరమే. उनका भी मिट्टी का देह है, ఆయన కూడా మనుష్య ఆకారంలో వచ్చాడు. वो भी मनुष्य के आकार में ఆయన था. కూడా రక్త మాంసములు కలిగిన వాడే, उनका अंदर भी लहू और मांस था, కానీ పాపము లేనివాడు, लेकिन बिना पाप का था, పరిశుద్ధుడు. पवित्र था. ఎందుకంటే क्योंकि పరిశుద్ధుడే మనల్ని పవిత్రం చేయగలడు. क्योंकि एक पवित्र ही हमें पवित्र बना सकता है, అపవిత్రులు మనల్ని పవిత్రం చేయలేరు. अपवित्र हमें पवित्र नहीं बना सकता. ఎందుకంటే భూమి మీద అందరూ అపవిత్రులే, क्योंकि इस धरती पर सबके सब अपवित्र है, అందరూ అపవిత్రులే. सबके सब अपवित्र है. ఈ అపవిత్రులు अपवित्र పరిశుద్ధులు కావాలని దేవుని ఉద్దేశం. पवित्र होना एक बोलकर प्रभु का उद्देश्य. ఎందుకంటే क्योंकि మొట్టమొదట ఆదాం అవ్వలు పరిశుద్ధులు. सबसे पहले आदम व पवित्र थे. దేవుడు మనుషులను సృష్టించింది పరిశుద్ధంగా ఉండటం కొరకు, परमेश्वर ने मनुष्यों को बनाया पवित्र होने के लिए, పాపం చేయటానికి కాదు. पाप करने के लिए नहीं था. మీరు జాగ్రత్తగానండి. ध्यान से सुनो, మనం తెలిసో తెలియకో పాపం చేస్తున్నాం. हम जाने अनजाने में पाप करते हैं. ప్రతి మనిషి తెలిసో తెలియకో పాపం और చేస్తున్నాడు. एक इंसान भी इसी प्रकार जान के अनजान के पाप करता है. అసలు పాపం ఏంటో, పరిశుద్ధత ఏంటో, పరిశుద్ధమైన మాటలేంటో, జీవం కలిగిన మాటలేదో మనుషులకు తెలియవు. मनुष्य को ये भी नहीं मालूम पड़ रहे पाप क्या है, पवित्रता क्या है, क्या जीवन की बातें है, क्या बातें जीवन की नहीं है, बिल्कुल पता नहीं है. మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు, इंसान पाप करते ही जा रहे हैं, తనకిష్టం వచ్చినట్టు చేస్తూనే ఉన్నాడు. अपनी मर्जी के अनुसार ही करते जा रहे हैं. ఎప్పుడన్నా మేలు చేస్తే చేస్తాడేమో, कभी भलाई करेगा तो करता होगा, మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాడు. भलाई से बढ़कर ज्यादा बुराई करता है. పాపం చేస్తూ పాపంలోనే జీవిస్తున్నాడు, पाप करते हुए पाप में ही जिंदगी बिताता है పాపంలోనే చచ్చిపోతున్నారు. और पाप में ही मरते जा रहे हैं. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి इसलिए परमेश्वर ने हमसे प्रेम किया, మనకు బైబుల్ ఇచ్చాడు. हमें बाइबल ग्रंथ दिया. మనం బైబుల్ చదువుకుంటున్నప్పుడు, हम बाइबल पढ़ते वक्त, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, हम प्रार्थना करते మనం वक्त, వింటున్నప్పుడు हम जब सुनते हैं తప్పేంటి, ఒప్పేంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అని తెలుసుద్ది. सही क्या है, गलत क्या है, अच्छा क्या है, बुरा क्या है, अब मालूम पड़ेगा. ఎందుకంటే क्योंकि ఇక్కడ ఈ బైబుల్ మనకు దేవుని వాక్కులు, ये बाइबल जो है परमेश्वर का वचन है, ఈ మనుషుల యొక్క మతి నుండి పుట్టినవి కాదు, इंसान के दिमाग से नहीं आई ये बात है, మనుషుల ఆలోచన నుంచి పుట్టినవి ना కాదు. मनुष्यों की सोच से आया है. కాబట్టి इसलिए ఇవి దేవుని యొక్క వాక్కులు, ये परमेश्वर का वचन है, దేవుని యొక్క చిత్తము.
ये परमेश्वर का इच्छा है। ఎన్నోసార్లు చెప్పాను, मैं कई बार बता चुका हूँ, బైబుల్ అంతా దేవుని చిత్తము. पूरा बाइबल जो है परमेश्वर का इच्छा कि మనల్ని ఎందుకు పరిశుద్ధి చేయాలనుకుంటున్నాడు? क्यों हमें पवित्र बनाना चाहता है, భూమి మీద అందరం అపరిశుద్ధులమే. क्योंकि इस धरती पर सबके सब अपवित्र है। మనల్ని ఎందుకు పరిశుద్ధి చేయాలనుకుంటున్నాడు అంటే क्यों हमें पवित्र बनाना భూమి चाहता है? మీద మనుషులు పవిత్రంగా ఉండాలని దేవుని ఉద్దేశం. परमेश्वर चाहता है कि इस धरती पर इंसान पवित्र बने रहे, ఎందుకంటే क्योंकि మొట్టమొదట మన ఆది మాత పితలు सबसे पहले जो आदि माता पिता थे వాళ్ళు పరిశుద్ధులు. वो पवित्र थे। జాగ్రత్తగా అండి, ध्यान से सुनो, నేను ఎన్నోసార్లు చెప్పాను, मैं कई बार कहता हूँ, మనిషిని దేవుడు పాపిగా పుట్టించలేదు. इंसान को परमेश्वर ने पापी के रूप में पैदा नहीं कराया, పాపిగా పుట్టించలేదండి, पापी नहीं बनाया, పరిశుద్ధులుగా పుట్టించాడు. पवित्र बनाया है। అందుకే ఆదాము అవ్వలు పాపం లేకుండా పుట్టారు కాబట్టి आदम व बिना पाप के पैदा हुए हैं, కాబట్టి ఆయనకి కావాల్సింది పరిశుద్ధులు. उनको भी चाहिए था पवित्र పవిత్రులు लोग, కానీ ఆదాము అవ్వలు పాపం చేశారు. लेकिन बाद में आदम ने पाप किया। మీరు గనుక 1 కొరింథీ अब देखिए पहला कुरिन्ती 15వ అధ్యాయము 15 अध्याय 47-48 గనుక చదివితే 47 और 48 पढ़ेगा तो ఒకసారి చూద్దాం. एक बार देखिए, ఆ प्रथम मनुष्य धरती से अर्धार्थ मिट्टी का था, दूसरा मनुष्य स्वर्गीय है, जैसा वे मिट्टी का था वैसा वे भी है जो मिट्टी के हैं, और जैसा वे स्वर्गीय है वैसा वे भी है जो स्वर्गीय है, और जैसे हमने उसका रूप धारण किया जो मिट्टी का था वैसे ही उस स्वर्गीय रूप भी धारण करेंगे। చూసారా, देखा, మొదటి మనుషుడు భూ సంబంధమై మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుషుడు ఎవడంట? మట్టి నుండి వచ్చినాడంట. प्रथम मनुष्य जो है धरती से आया है, मिट्टी का, అంటే మట్టితోటి మనిషిని చేశాడని అందరూ తెలుసు. यानी कि हम सब जानते हैं कि परमेश्वर ने मिट्टी से मनुष्यों को बनाया है, అంటే పరిశుద్ధంగా చేశాడు. यानी कि पवित्र बनाया है। అంటే భూ సంబంధం భూమిలో నుంచి మట్టిని చేశాడు. तो ये मिट्टी से लेकर ही बनाया था। మరి రెండవ మనుషుడు పరలోకములో నుండి వచ్చాడు तो दूसरा मनुष्य जो है स्वर्ग से आया, కదా. है ना। యేసు ప్రభు ఏమో రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చాడు. मसीह जो दूसरा मनुष्य है स्वर्ग से आया है, ప్రథమ మనుషుడేమో మట్టి నుండి పుట్టాడు. जो पहला मनुष्य है जो मिट्टी से आया है। 48వ వచనం కూడా చదివితే 48 में देखेगा तो మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టినవాడు అట్టివారే. कहता है कि जैसा वे मिट्टी का था वैसे वे भी है जो मिट्टी के हैं, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. जैसा वह स्वर्गीय है वैसे ही वे भी है जो स्वर्गीय है। అంటే ఇద్దరు మనుషులు ఇక్కడ చూపిస్తున్నాడు. यानी कि दो लोगों को यहाँ दिखाता है। ఇక్కడ 49వ వచనం కూడా చదివితే 39 में भी पढ़ेगा तो మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. और जैसा हमने उसका रूप धारण किया जो मिट्टी का था वैसा ही उस स्वर्गीय रूप का भी धारण करेंगे। అంటే మొట్టమొదట మానవుడు భూ సంబంధి, यानी कि सबसे पहले मानव जो है धरती से जुड़ा हुआ, అయితే పాపం చేశాడు, उसने पाप किया है, ఆజ్ఞను అతిక్రమించాడు. आज्ञा को उल्लंघन किया। ఇప్పుడు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము जिस तरह वो मिट्टी का अनुसार जो पैदा हुआ उसका रूप धारण किया था ना, పరలోక సంబంధిని పోలియు ధరింతుమంటాడు. उसी के अनुसार स्वर्गीय रूप भी धारण करेंगे। అంటే పరలోక సంబంధి పోలికయు ధరించాలి. तो स्वर्गीय संबंधी रूप भी धारण करेंगे। ఎందుకని? क्यों? ఆదాము పాపం చేశాడు, आदम ने पाप किया, మనందరం పాపులు. हम सब पापी है। ఒక్క మనుషుని ద్వారా, एक इंसान के द्वारा, ఒక మనుషుని ద్వారా एक ही इंसान के ఈ द्वारा లోకంలో పాపం వచ్చింది. संसार में पाप आ गया। ఒక మనుషుని ద్వారా, एक ही इंसान के द्वारा। రోమాపత్రిక रोमियो की लिखी पत्री, రోమాపత్రిక కనుక చదివితే रोमियो की लिखी पत्री देखेगा 5వ అధ్యాయం 19వ వచనం. 5 का 19 पढ़ेगा तो రోమాపత్రిక रोमियो का 5వ అధ్యాయము 5 अध्याय 19వ వచనంలో 19 वचन, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. क्योंकि जैसा एक मनुष्य के आज्ञा ना मानने से बहुत लोग पापी ठहरे वैसे ही एक मनुष्य के आज्ञा मानने से बहुत लोग धर्मी ठहरेंगे। అర్థమవుతుందా? समझ में आ रहे? ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో एक मनुष्य के आज्ञा ना मानने से बहुत लोग जिस प्रकार पापी ठहरे थे అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. इसी प्रकार एक मनुष्य आज्ञा मानने से बहुत लोग धर्मी ठहरेंगे। ఇక్కడ యేసు ప్రభు ఆదాము यहाँ देखिए मसीह और आदम, మొట్టమొదటి మానవుడు, सबसे पहले मानव మొదటి మనిషి, और सबसे पहले इंसान మట్టి నుండి పుట్టాడు जो मिट्टी से पैदा हुआ है ఆదాం. वो आदम। రెండో మనుషుడు दूसरा मनुष्य యేసు ప్రభు यीशु मसीह పరలోకం నుంచి వచ్చాడు. स्वर्ग से आया है।
పరలోకం నుంచి వచ్చిన स्वर्ग మానవుడు. से आया है इंसान। ఇక్కడ విధేయత అవిధేయత, आज्ञा मानना और आज्ञा ना मानना, విధేయత అవిధేయత. आज्ञा को मानना और आज्ञा को ना मानना। ఇప్పుడు మొట్టమొదటి మనుషుడు ఆదాము అవిధేయత చూపించాడు. तो सबसे पहले मानव जो है आदम आज्ञा को नहीं माना। రెండవ మనుషుడు जो दूसरा मनुष्य है విధేయత చూపించాడు. उसने आज्ञा को अंगीकार किया, అంటే దేవునికి ప్రతి విషయంలో లోబడిపోయాడు. यानी कि परमेश्वर का हर एक विषय में अधीन हो गया। ఎవరు పరమేశ్వర దేవుడు? कौन है परमेश्वर? వాక్యం. वचन। జాగ్రత్తగానండి. ध्यान से सुनो। ఈ బైబుల్ వాక్యం ఎవరు వినరో इस बाइबल वचन जो कोई नहीं सुनेगा వాళ్ళు పాపం చేయొచ్చు. वो पाप करते रहेंगे, వాళ్ళు పాపం చేయొచ్చు. वो पाप में ही रहेंगे, ఎందుకంటే వాళ్ళకి పాపం ఏదో పుణ్యం ఏదో మంచేదో చెడో తెలీదు. क्योंकि वो नहीं जानते कि पाप क्या है, पवित्रता क्या है, अच्छा क्या बुरा क्या, नहीं पता। ఈనాడు క్రైస్తవుడు అంటున్నాడు. आजकल मसीह मसीह बोलते हैं। ఎట్లా క్రైస్తవులు అయ్యారండి? कैसे मसीह हो गए? వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవులు, उनके माँ बाप मसीह हैं, మనం కూడా క్రైస్తవులు. हम भी मसीह के हैं। చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చర్చికి వెళ్ళేవాళ్ళు, बचपन से माँ बाप चर्च जाते थे, మనం కూడా చర్చి. हम भी चर्च जाए, అంటే మనది ఒక మతం. यानी कि हमारे एक धर्म है। ఈ దినాల్లో మతపరమైన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. आजकल मत या धर्म के अनुसार बहुत सारे मसीह लोग మేము క్రైస్తవులు అంటారు, वो कहता है कि हम मसीह हैं, కానీ వాళ్ళ ఒళ్ళంతా పాపమే. लेकिन उनका पूरा जिंदगी पाप है, వాళ్ళ ఒళ్ళంతా పాపమే. पूरा जिंदगी उनकी पाप का వాళ్ళ है। నోటి నుంచి పాపం उनके మాటలు, मुंह से पाप की बातें आती వాళ్ళ हैं, జీవితం పాపం, उनका जिंदगी पाप के అంతా अनुसार పాపమే. सब कुछ पाप ही है। చర్చికి వెళ్తారు, चर्च भी जाते हैं, పరిచర్యలు చేస్తారు, परिचय भी करते हैं, అన్ని చేస్తారు, सब कुछ करते కానీ हैं, లోబడరు, लेकिन आधीन नहीं होते, విధేయత చూపించరు. विधेयता नहीं दिखाते। భూ సంబంధమైన మనుషులు वो धरती से जुड़े हुए लोग हैं, ఆదాము సంతానం. आदम का संतान है। ఆదాము సంతానాన్ని సర్ప సంతానమా అన్నాడు. आदम का संतान को लेके बोला, हे शाम के बच्चों, సర్ప సంతానమా. हे शाम के बच्चों। అర్థమవుతున్న పిల్లరా? समझ में आ रहे? ఎందుకంటే क्योंकि తన యొక్క దేవుని యొక్క మాటకి విధేయత చూపించలేదు వాళ్ళు. वो परमेश्वर की बात का आज्ञा को नहीं माना उन्होंने, ఆజ్ఞను మీరేరు. आज्ञा को उल्लंघन ఆ किया। సంతానం మనం. उसी का संतान है हम ప్రతి ఒక్కరు सब। గుర్తుపెట్టుకోండి. हर एक इस बात को याद रखे, ఈ భూమి మీద ఉన్న ప్రతి వారు इस धरती में रहने वाला हर एक ఆదాము సంతానం. आदम का संतान है। ఎందుకని? क्यों? ఎట్లా? किस प्रकार? మొట్టమొదటి మానవుడు ఎవరో ఆదాము. सबसे पहले मानव कौन है? आदम। అవ్వ. हव्वा, వారిరుకి వివాహం అయింది, उन दोनों की शादी हुई, వాళ్ళకు పుట్టిన వాళ్ళం మనం. उनसे पैदा हुआ है हम सब। అంతకుముందు మనుషులు లేరుగా. उससे पहले तो मनुष्य नहीं था ना। ఎందుకని? क्यों? భూమి మీద మనిషి లేడు, क्योंकि धरती पे है ही नहीं मनुष्य, ఇంకా మనుషులు ఎక్కడ పుడతారు? और कहाँ से होंगे इंसान? ఆదామును పుట్టించాడు. आदम को पैदा कराया, ఏమన్నాడు? क्या कहा? మన స్వరూపములో अपने स्वरूप में, మన పోలికలో अपनी समानता में మన మనుషులను చేద్దాం. हम मनुष्य को बनाएंगे बोला। చూసారా? देखा? మన స్వరూపములో अपने स्वरूप में, మన పోలికలు अपनी అంటే समानता, మనలాగా ఉండాలి, यानी कि हमारा जैसा होना चाहिए, మనలాగా ఉండాలి, हमारे जैसा ही होना మన चाहिए, పోలికగా ఉండాలి, हमारे से समान होनी మన चाहिए, స్వరూపం ఉండాలి. हमारी स्वरूप होनी चाहिए। అలాంటి వాళ్ళని పుట్టిద్దాం. इस तरह का वो लोगों को हम उत्पन्न करेंगे। దేవుడు పుట్టించాడు, परमेश्वर ने बनाया है, ఆదాము వాళ్ళని పుట్టించాడు, आदम को बनाया है, కానీ వాళ్ళు పాపం చేశారు. लेकिन उन्होंने पाप किया, మనం పాప సంతానం. इसलिए हम पाप का ప్రతి संतान ఒక్కరు हैं। గుర్తుంచుకోండి. हर एक याद रखना। ఒకటో యోహాను పత్రికలు అంటాడు, पहला यूहन्ना की पत्र में कहता है, ఎవ్వరు కూడా నేను పాపిని కాదు, నేను పాపం చేయలేని ఎవరు అనొద్దండి. तो कहता है कोई भी अपने आप को ये ना कहे मैं पापी नहीं हूँ, पाप नहीं किया हूँ बोल के। నేను మంచోడిని, मैं अच्छा हूँ, నాకు బైబిల్ వద్దిక, मुझे बाइबल नहीं चाहिए, నాకు సంఘం వద్దు, मुझे कलिशा नहीं चाहिए, నేను సంఘానికి వెళ్ళను, मैं कलिशा में नहीं जाऊंगा, నేను వాక్యం విన్ను, मैं ना वचन सुनूंगा, బైబిల్ చదవను, बाइबल नहीं पढ़ूंगा, నేను పరిశుద్ధుణ్ణి, मैं पवित्र हूँ, నేను పరిశుద్ధుణ్ణి, मैं पवित्र हूँ, నేను క్రైస్తవుణ్ణి मैं मसीह में हूँ। అని చాలా మంది పాపం చేస్తున్నారు. इस तरह बोलते हैं, बहुत सारे लोग पाप में रहते हैं। ఎందుకని? क्यों? వాళ్ళకి వినటానికి బుద్ధి లేదు, उनको सुनने का समझ नहीं है, తినటానికి బుద్ధి లేదు. सुनने का समझ नहीं है, ఎందుకని? అందుకే అంటాడు, इसलिए कहता है చెవులు గలవాడు వినుగాక. जिसका कान हो वो सुने बोलता है। 11వ అధ్యాయము మత్తయి సువార్త, मत्ती की 11 अध्याय, 11వ అధ్యాయము मत्ती की 11 15వ వచనం చదివితే 11 का 15 देखेगा तो చూడండి, మత్తయి 11:15 11 का 15 मत्ती, जिसके सुनने के कान हो वे सुन ले, చెవులు గలవాడు వినుగాక. जिसके सुनने का कान हो वह सुन ले। బైబిల్ చెప్తుందండి, बाइबल कहती है వాక్యం वचन దేవుడు, परमेश्वर, వాక్యమే దేవుడు वचन ही परमेश्वर మనతో మాట్లాడుతున్నాడు. हमसे बात कर रहे हैं, దైవ దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు, प्रभु के दास के द्वारा हमसे बात कर रहे हैं, దైవ దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు. प्रभु के दास के द्वारा बात कर रहे हैं। కాబట్టి इसलिए దైవ దాసుని ద్వారా మాట వినకపోతే దేవునికి మహా కోపం అండి. प्रभु के दास की बात नहीं सुनेगा तो परमेश्वर को बहुत गुस्सा आएगा। చూడండి, देखिए, వ్యభిచారం చేసిన
व्यभिचार किया దొంగతనం చేసిన या चोरी किया हो భయంకరమైన చేసిన या कुछ भी भयानक ऐसी कार्य किया हो, ఎట్టన్నా దండించి कैसे भी उनको दंड దండించి देकर మనిషిని దావు తీసుకొస్తాడు. इंसान को फिर से रास्ते में అసలు लेके आता है। దేవుని మాటని లెక్క చేయని వాడు, जो बिल्कुल परमेश्वर का बातों को अधीन नहीं होता तो, దాసుని మాటను లెక్క చేయని వాడు. प्रभु के दास की बात को अधीन नहीं होता तो, నేను ఒక ఇద్దరిని గురించి చెప్తాను. मैं 2 जने के बारे में बताऊंगा। ఒకళ్ళు సౌలు, एक तो साउल, ఒకళ్ళు దావీదు. एक दाऊद। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो, సౌలు साउल దావీదు. दाऊद। సౌలు దావీదు ఇద్దరు ఇజ్రాయెలుకు రాజులు, तो साउल भी दाऊद भी दोनों इजराइल के राजा थे, ఇద్దరు. दोनों। అయితే तो फिर సౌలు దైవదాసుని మాట వినలేదు. साउल जो है प्रभु के दास की नहीं सुनी, 2 సార్లు దైవదాసు చెప్పిన మాట వినలా. 2 बार बताया प्रभु का दास ने नहीं सुना। ఒకసారి దైవదాసుడు రాకుండానే దైవదాసుడు చేయవలసిన పనిని తను చేసి బలర్పించి దైవదాసునికి విరుద్ధంగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. तो परमेश्वर का दास को जो काम करना चाहिए था, प्रभु का दास आने से पहले वो काम उसने किया और परमेश्वर का दास का विरुद्ध चला। అంటే ఈ దాసుని లెక్క చేయలా. यानी कि दास को इज्जत नहीं दिया। అభిషక్తుడు సమూయేలు, अभिषेक्त है समुएल, సమూయేలు అభిషక్తుడు. समुएल जो है अभिषेक्त है, ప్రజల ముందు అతన్ని నిర్లక్ష్యంగా చేశాడు. तो लोगों के सामने उसको इनकार करने की जैसा किया। ప్రజలు సమూయేలు కోసం ఎదురు చూస్తున్నారు. लोग तो समुएल के लिए इंतजार कर रहे थे, కానీ लेकिन ఈ సౌలు ये साउल నిర్లక్ష్యంగా लापरवाह से, సమూయేలు అర్పించాల్సిన బలిని తను అర్పించేశాడు. तो समुएल चढ़ाना था बलि, मगर उसने खुद चढ़ाया। అప్పుడు సమూయేలు అన్నాడు, ఏంటి నువ్వు చేసిన పని అన్నా. तब समुएल ने कहा तुमने क्या किया? ఓ జనులు ఇదైపోతున్నారు, और लोग बात जल्दीबाजी कर रहे हैं, అందుకని నేను చేసేసాను. इसलिए मैंने कह दिया हूं, बोला। తప్పు చేసావు అన్నాడు. तो कहा परमेश्वर तुमने गलत किया, చాలా తప్పు చేసావు. तुमने बहुत गलत किया, बोला। చూడండి పిల్లరా, देखे प्रियो, రెండోసారి दोबारा అమాలేకులందరిని చంపిరమ్మన్నాడు. सारे अमालेकियों को खत्म करके आने के लिए దేవుడు बोला। చెప్తున్నాడు, परमेश्वर ने बोला మొత్తాన్ని చంపేయమన్నాడు. सबको खत्म करो, కానీ ఈయన పోయి చేశాడు, लेकिन इसने जाके क्या किया? రాజుని సజీవంగా పట్టుకొచ్చాడు. राजा को जिंदा पकड़ के लाया, తర్వాత మంచి మంచి గొర్రెలు మంచి మంచి మేకలను పట్టుకొచ్చాడు. तो फिर उसके बाद अच्छे भेड़ बकरियों को भी जिंदा लाया। అయితే तो फिर దేవుడు అన్నాడు, చూడు ఏం చేశాడు సౌలు. परमेश्वर ने कहा देख साउल ने क्या किया। అప్పుడు చూస్తే जब आके देखा మేకలు అరుస్తున్నాయి. भेड़ बकरे चिल्ला रहे थे, అయితే ఆ రాజు ఎదురుగా నిలబడ్డాడు. राजा सामने खड़ा हुआ था। ఏంటి నువ్వు చేసింది అన్నాడు. तो क्या किया तुमने करके पूछा। ఎన్ని బలుల కోసం అన్నాడు. कहा ये सारे कुछ परमेश्वर का बलि चढ़ाने के लिए। ఈ రాజు మనకు విధేయుడై ఉండాలి. ये राजा जो हमारी आज्ञा को मानने वाला होना సొంత चाहिए, మనసు, खुद की मन, సొంత మనసు. खुद की मन। ఈనాడు इन दिनों में దేవుని కొరకు చేసినట్టే చేస్తున్నారు, కానీ తన ఉద్దేశాల ప్రకారం తన ఆలోచనల ప్రకారం చేస్తున్నారు. तो परमेश्वर के लिए करने की जैसा कर तो रहे, मगर अपने खुद की सोच विचार के अनुसार कर దేవుడు रहे। వాక్యం చెప్పినట్టు కాదు, परमेश्वर का वचन बताने की जैसा नहीं है, వాక్యం చెప్పినట్టు కాదు, जैसा परमेश्वर का वचन बोलती है ऐसा नहीं। దైవదాసుడు ఎట్లా చెప్తున్నాడు ఆ విధంగా వినటానికి కాదు, परमेश्वर का दास इस प्रकार बोल रहा है वैसा सुनने के लिए नहीं, మన సొంత ఆలోచనలు చేస్తున్నాం మనం. खुद की सोच रख रहे हम, మన సొంత ఆలోచనలు. हमारी खुद की सोच। నాకు ఈ ఆలోచన వచ్చింది, मुझे ये सोच आ गया, నాకు ఈ ఆలోచన వచ్చింది, मुझे ये सोच आ गया, నేను చేస్తాను. मैं करूंगा। ఇది తప్పా రైటా? ये सही है गलत है? ఒకసారి దైవదాసుడు ఇది తప్పు అంటే అదే చేస్తారు. तो कई बार प्रभु का दास ये गलत बोलेगा तो भी फिर भी वही काम करेगा। వెంటనే సౌలు అన్నాడు, तुरंत साउल ने कहा, ఇదిగో దేవుడు నిన్ను రాజుగా లేకుండా తీసేస్తున్నాడు, तो परमेश्वर आपको राजा के पद से हटा देता है, నేను తీసేస్తున్నాడు అన్నాడు. हटा दे रहे నీ तुझे, మీద నా ఆత్మ కూడా తీసేస్తున్నాడు, आपके ऊपर की आत्मा को भी ले रहा है, తనకి ఇష్టమైన వారికి ఇస్తాను అన్నాడు. अपनी इच्छा के अनुसार को देगा, తనకి ఇష్టమైన వారికి ఇస్తాను అన్నాడు. अपनी इच्छा के अनुसार जो भी मिलेगा उसे देगा। సౌలు బతిమలాడాడు, साउल ने बहुत मनाने की कोशिश किया, సమూయేలును బతిమలాడాడు, शमूएल को विनती किया, దేవుడు వినలేదు. फिर भी परमेश्वर ने नहीं सुना। దైవదాసుని మాట వినకపోతే దేవుడికి మహా కోపం అండి. परमेश्वर के दास के नहीं सुनेगा तो परमेश्वर बहुत गुस्सा करेगा। చాలా మంది అంటారు, बहुत सारे लोग మేము बोलते దేవుడి हैं, మాట వింటామండి, हम तो परमेश्वर की सुनेंगे, మేము ఈ మాటను. हम आपके नहीं सुनेंगे। కానీ ఈ మాట దైవత్వం కలిగిన మాట, వాక్యానుసారంగా చెప్తున్న మాట కాదనే గ్రహించే శక్తి లేకపోతుంది. लेकिन इस तरह की समझने की शक्ति नहीं है। ये परमेश्वर के दास की बात है, ये ईश्वरीयत्व की बात है, नहीं समझ पा रहे ఎందుకంటే బైబిల్ చదవరాళ్ళు, क्योंकि बाइबल नहीं पढ़ते, వాక్యం వినరు, बच्चे नहीं सुनते, వాళ్ళు క్రైస్తవులు అనుకుంటారు. मसीह समझते हैं, క్రైస్తవులు అనుకుని అందరూ పాపం చేస్తున్నారు. मसीह समझते हुए खुद सब के सब पाप कर ఈ रहे हैं। సహవాసం లేని వాళ్ళు అందరూ పాపం చేస్తున్నారు. जिनके पास संगति नहीं है वो सबके सब पाप कर रहे వాళ్ళు క్రైస్తవులే, हैं। और कहने को मसीह है, వాళ్ళు క్రైస్తవులే, वो लोग मसीह है, వాళ్ళలో ఉన్న లోటేంటి? उनके अंदर की कमी क्या है? విధేయత లేదు, झुकने की बात नहीं है, విధేయత లేదు, विधेयता नहीं दिखाते, అవిధేయత. अविधेयता। ఆదాము అవ్వలు చేసిన తప్పు, आदम ने
जो गलती किया वैसा ही। అయితే तो फिर దావీదు दाऊद దావీదు दाऊद వ్యభిచారం చేశాడండి. तो व्यभिचार किया था। దావీదు వ్యభిచారం చేశాడు. दाऊद ने तो व्यभिचार किया, కానీ ఆ దండన అతనికి ఇంటి వారికి ఇచ్చాడు. तो परमेश्वर ने उसका दंड उनको दे दिया, उनके घर के लोगों को। రాజు నుంచి తీసేయిలా. तो उन राज्य के पद से नहीं हटाया उनको। చూసారు, జాగ్రత్త గమనించక్కడ. ध्यान से सुनो, మీరు అది అర్థం చేసుకోండి. समझिएगा। అంటే దైవదాసుని మాటకి ఎంత విలువ ఇవ్వాలో దేవుని దృష్టిలో చూడండి. तो प्रभु के दास की बात को कितना अधीन होना चाहिए परमेश्वर की नजर में देखिएगा। ఈ రెండు ఇద్దరు వ్యక్తులు, ये दोनों व्यक्ति, ఇద్దరు పోలికలు చూడండి. दोनों का अंतर देखिए। దావీదు ఏమో పాపం చేశాడు, दाऊद ने पाप किया, వ్యభిచారం చేశాడు, व्यभिचार किया, హత్య చేయించాడు. हत्या करवाया, అయినా రాజు యొక్క పద నుండి తీసివేయలా. फिर भी राजा की उस पद से नहीं हटाया। ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, नबियों के द्वारा बात किया, మాట్లాడి పశ్చాత్తాపడ్డాడు. जब बात किया तो उसने पश्चाताप किया, పశ్చాత్తాపడ్డాడు, पश्चाताप किया, దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చాడు. परमेश्वर के पास आके रोया। అందుకనే కీర్తన 51 అంటాడు, అయ్యా పరిశుద్ధాత్మని నా దగ్గర నుంచి తీసేయి బాకయ్యా, అయ్యా పరిశుద్ధం నా దగ్గర తీసేయి గోజాడాడు. इसलिए भजन 51 में कहता है कि पवित्र आत्मा मुझसे दूर मत करो करके प्रभु से गिड़गिड़ाने लगा। కానీ సౌలు అలా అనలేదండి. लेकिन साउल इस प्रकार का नहीं कहा, సౌలు అనలేదు. नहीं बोला। సౌలు సిరిపు దేవుని దాసుని మాటను లెక్క చేయలే. साउल जो है परमेश्वर के दास की बातों को बिल्कुल परवाह नहीं किया। వ్యభిచారం చేసిన వ్యక్తిని దేవుడు క్షమించాడు. जिसने व्यभिचार किया उसे तो परमेश्वर ने क्षमा कर दिया, లేకిన్ దైవదాసుని మాట వినని వాడిని లెక్క చేయలేదు, అసలు క్షమించలేదు. तो मगर परमेश्वर के दास की बातों को जो नहीं सुनाना उनका बिल्कुल परवाह नहीं किया। ఇది చూడండి, ఈ రోజు వినండి. आज ध्यान से सुनिए, దైవదాసుని మాట వినకపోతే దేవుడికి అంత కోపం. परमेश्वर के दास की नहीं सुनेगा तो परमेश्वर कितना गुस्सा होगा। देखिए, దేవుని వాక్యం మీకు అందిస్తున్నప్పుడు, परमेश्वर का वचन आप तक पहुंचाते हैं, మీకు వాక్యం గురించి చెబుతున్నప్పుడు आपको वचन को लेके बताते हैं, మీరు तो వినకపోతే अगर आप नहीं सुनोगे దేవుడికి ఎంత కోపం వస్తుందండి. परमेश्वर को कितना गुस्सा होगा। అందుకే అన్నాడు, इसलिए कहता है వేశ్యలు సుంకర్లు మీకంటే ముందు పరలోకానికి వెళ్తారు. वेश्या और कर लेने वाला आपसे पहले स्वर्ग राज्य में जाएंगे। वो ఏమన్నాడు? क्या कहा? ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్ర బోధ చేస్తున్న వారిని, ధర్మశాస్త్రాన్ని అందిస్తున్న అబ్రహాం సంతానంతో ఏమన్నాడు యేసు ప్రభు? तो व्यवस्था का संदेश देने वाला, व्यवस्था के बारे में बताने वाले, व्यवस्था के अनुसार चलने वाले लोगों से परमेश्वर ने क्या कहा था? ఏమన్నాడు? क्या कहा था? అయ్యో మీకు శ్రమ, हाँ, आपको हाय करके बोला, అయ్యో మీకు శ్రమ. आपको हाय करके बताया। ఇంకేమన్నాడు తెలుసా? और क्या बोला? వేశ్యలు पाखंडी है, సుంకర్లు और यानी कि वेश्या और पाखंडी పాపులు మీకంటే పరలోకం ముందు వెళ్తారు. आपसे पहले स्वर्ग राज्य में जाएंगे। ఎందుకని? क्यों? వాళ్ళు తప్పు అని చెబితే ఒప్పుకుంటారు, अगर उनकी गलती बताने से तुरंत वो मानने వాళ్ళు लग విధేయత जाते हैं, చూపిస్తారు. वो विधेयता दिखाते हैं। దేవుని దాసుడు చెప్పినప్పుడు ఆ మాట అనకుండా నిర్లక్ష్యం చేస్తే అది నిర్లక్ష్యం. अगर परमेश्वर के दास के कहने के बाद भी वो बात को पालन नहीं करेगा तो वो बात लापरवाह करने के बराबर है। ఇంకేమన్నాడు సౌలు తెలుసా? और क्या बोला साउल? ఇదిగో ఈ గొర్రెలు ఎన్ని మన దేవుడికి బలి, तो ये सारे जो भेड़ बकरी है ना हमारे परमेश्वर के लिए बलि चढ़ाने के, బలి. बलि चढ़ाने के। ఇదిగో ఈ రాజు ये राजा भी మనకు లొంగిపోయాడు, ये हमारा अधीन हो गया है, ఇక్కడ సిగ్గుపడేటట్టు చేద్దాం. इसको लज्जित करेंगे। చూసండి, దైవదాసుడు చెప్తున్నాడు. प्रभु का दास को ही बता रहे, దైవదాసు చెప్పిన మాట వినలా. प्रभु का दास का कही हुई बात तो नहीं सुना। అయ్యో నువ్వు చెప్పిన మాట వినలేకపోయానే, अरे तुम्हारी कहने वाली बात तो मैं नहीं सुन पाया, అయ్యా నన్ను క్షమించు, मुझे क्षमा करो, నేను తప్పు చేశాను, मैंने गलत किया हूँ, నన్ను క్షమించు मुझे क्षमा करो। అనాల్సింది పోయి इस तरह बोलना था, ధైర్యంగా చెబుతున్నాడు. हिम्मत से कहता ఇదిగో है ఈ గొర్రెలేమో బలి కోసము, ये भेड़ तो बलि के लिए ఈ है, రాజు ఏమో మనకు లొంగిపోయాడు అన్న. ये राजा हमारे अधीन हो गया। అక్కడేమన్నాడు? वहाँ क्या कहा? ప్రజలందరూ బాధపడిపోతున్నారు, प्रजा सारा बहुत दिक्कत कर रहे ఓ थे, శత్రువులు రాబోతున్నారు, शत्रु आने पर थे, నీ కోసం లేట్ చేస్తే కుదరదు, आपके लिए इंतजार करने से नहीं चलेगा, నేనే బలి ఇచ్చేసానంట. इसलिए मैंने खुद बलि दे दिया। ఇక్కడ ఏంటి తెలుసా? देखिए, దైవదాసుడు దేవుని యొక్క మాటను చెప్తున్నప్పుడు ఆ మాటకు లొంగపోవటం మహాభయంకరమైన పాపం అండి. परमेश्वर का दास एक बात बताता तो उस बात का अधीन नहीं होना बहुत बड़ा भयानक पाप है। టాలీ చేసుకోవటం మనకు కుదరట్లేదు. हमें टैली करना नहीं आ रहे। ఈయన మంచి మాట చెబుతున్నాడా, చెడు మాట చెబుతున్నాడా? अच्छा बात कहता है कि ये बुरी बात कहता ఈయన है? మన మంచి చెబుతున్నాడా, మన చెడు చెబుతున్నాడా? हमारी अच्छाई के लिए बोल रहे, हमारी बुराई के लिए ఈయన बोल మాట रहे। వింటే మనం ఎలా ఉంటాము? इनकी सुनने से हम कैसे रहेंगे? కొంత మనం సమయం ఇద్దాం. कुछ समय देंगे, అది లేదండి, ऐसा नहीं सोच रहे, అది లేదు. ऐसा नहीं सोचता कोई। వెంటనే ఆ ఇంకార స్వభావం, వ్యతిరేక స్వభావం. तुरंत ही इनकार करने का स्वभाव आ जाती है। మరి వ్యభిచారం చేసిన దావీదు जो विचार किया दाऊद, దేవుడు క్షమించేశాడు. परमेश्वर ने उनको क्षमा कर दिया। రాజు యొక్క సింహాసనం తీసేశాడా? ఆ राजा की సింహాసనం गद्दी से हटाया क्या? తీసేశాడా? हटाया తీసేయలేదే. नहीं। మరి సౌల్ని फिर साउल को రాజగద్దె నుంచి దించేశాడు. राजा की गद्दी से नीचे उतारा। కాబట్టి ఈ రోజు జాగ్రత్త చూడండి. इसलिए ध्यान से देखिए,
ఆ మనుషుడు పాపం చేశాడు, उस इंसान ने पाप किया, ఈ మనుషుడు పాపం చేశాడు, इसने भी पाप किया। కానీ ఈ పాపం క్షమించరానిది. ये पाप जो ना क्षमा करने का था, వ్యభిచారం చేసినాడు, పాపం క్షమించాడు, తప్పని ఒప్పుకున్నాడు. దైవదాసుడు చెప్పినప్పుడు వెంటనే కన్నీరు గచ్చి ప్రార్థన చేశాడు. అయ్యా నేను తప్పు చేశాను అన్నాడు. నా దగ్గర నుంచి నీ ఆత్మ తీసేయబాకని ఎంత గోజారాడో చూడండి. देखो जैसे गलत किया तो प्रभु का दास ने सावधान किया तो अपना गलती को मान लिया, मानकर कहा प्रभु मैं तो गुनाहगार हूँ, मैंने पाप किया हूँ करके प्रभु के सामने गिड़गिड़ाया। అప్పుడు ఏమన్నాడు తెలుసా? तब क्या बोला पता है? ఆకాశం కింద आकाश के नीचे, భూమి మీద इस पृथ्वी के ऊपर, నీ సింహాసనం మీద ఇక్కడ ఎప్పుడు అక్కడ కూర్చుంటా. आपके सिंहासन के ऊपर एक हमेशा बना ही रहेगा। బా ఎంత గొప్ప మాట అండి, कितनी अद्भुत बात है, ఎంత గొప్ప మాట. कितनी अद्भुत बातें देख। ఏమన్నాడు? क्या कहा? నీ సింహాసనం మీద आपके सिंहासन के ऊपर ఎప్పుడు ఒకడు ఉంటాడు. हमेशा एक रहेगा ही रहेगा। చూసారా? देखा? ఆఖరి దినాల్లో आखिरी दिनों में అదిగో యేసు ప్రభు ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. यीशु मसीह उसी सिंहासन पर बैठने वाले हैं। మరలా యేసు ప్రభుకు ఆ సింహాసనం ఇవ్వబోతున్నాడు. फिर से मसीह यीशु को सिंहासन देने पर, ఇక ఆ తర్వాత రాజులు ఉండరు, और इसके बाद कोई राजा नहीं ఆ होगा, తర్వాత అధికారులు ఉండరు. ना कोई अधिकारी होंगे। 1000 ఏళ్ల పరిపాలన, 1000 वर्ष की राज्य होगा। 1000 ఏళ్ల పరిపాలనలో 1000 वर्ष के राज्य में అదిగో యేసు ప్రభు देखिए यीशु मसीह దావీదు సింహాసనం మీద ఇజ్రాయేలు యొక్క ఆ దేశంలో ఆయన యెరూషలేములో కూర్చోబోతున్నాడు. तो दाऊद के सिंहासन के ऊपर यरूशलेम में इज़राइल के देश में बैठने पर है। దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ये परमेश्वर ने वादा అయితే किया దావీదు है। ఎవరండి? फिर दाऊद कौन है? వ్యభిచారం చేశాడు, वो विचार किया है, హత్య చేయించాడు, हत्या करवाया है, మరి फिर వెంటనే దైవదాసుని మాట అన్నాడు, तुरंत प्रभु के दास की बातों को मान लिया, లోబడ్డాడు, आधीन हो गया, కన్నీరు గార్చాడు, आंसू बहाया, క్షమించమని అడిగాడు. क्षमा करने के लिए అయ్యా मांगा। పరిశుద్ధాత్మను తీసేయబాకని అన్నాడు. और भी विनती किया पवित्र आत्मा को मुझसे मत हटाओ बोला। సౌలు साउल దైవదాసుని మాట వినలేదు. ना प्रभु का दास को सुना है, కాబట్టి इसलिए వ్యభిచారము కంటే, व्यभिचार से बढ़कर, దొంగతనం కంటే, चोरी से बढ़कर, ఇంకా హత్య కంటే हत्या से भी बढ़कर దైవదాసుని మాట వినకపోతాం దేవునికి మహా కోపం అండి. परमेश्वर के दास की बात नहीं मानना परमेश्वर को बहुत गुस्सा दिलाना है। చూసారా? देखा? వింటున్నారు కదా? सुन रहे ना? జాగ్రత్తగానండి. सावधानी से सुनना। దైవదాసుడు ఒక వాక్యం గాని ఒక మాట గాని చెప్పినప్పుడు प्रभु का दास एक वचन एक बात बोलता है, గ్రహించే శక్తి ఉండాలి. समझने की शक्ति होनी चाहिए। ఇది మంచి చెబుతున్నాడా చెడు చెబుతున్నాడు? ये अच्छा बता रहे बुरा बता रहे हमारे लिए। అసలు ఆ పండు తింటే అవ్వ ఆదాములు ఇద్దరు సస్తారని చెప్పినప్పుడు, तो जब बताया था ये फल खाने से आदम व दोनों निश्चय मरेंगे, సస్తారని చెప్పినప్పుడు निश्चय मरेंगे, మరి ఎందుకు తిన్నారండి ఆ పండు? फिर क्यों खाए वो फल? అవిధేయత, ये अविधेयता, అవిధేయత. अविधेयता। సాతాను చెప్పిన మాట విన్నారు గాని शैतान की कहने वाली बात तो सुन लिया, ఆసాన్గా సులభంగా నేసారు. बड़ी आसान से सुन लिया, దేవుడు చెప్పిన మాట లేదు. मगर परमेश्वर की कही हुई बात नहीं सुनी। ఈనాడు దేవుడు ఎవరండి? आज परमेश्वर कौन है? దేవుని వాక్యం అండి. परमेश्वर का वचन ही, దేవుని వాక్యం. परमेश्वर का वचन। ఈ వాక్యం విన్నప్పుడు ये वचन को जैसे అసలు ఎంత सुनेंगे శ్రద్ధగా వినాలండి. इतना ध्यान से सुनना నేను होगा। చూస్తున్నాను मैं देखता हूँ క్రైస్తవులు వాక్యం శ్రద్ధగా వినరండి. मसीह लोग ध्यान से वचन नहीं सुनते। నేను అంటాను मैं कहता हूँ 100లో 5 6 मैंने के 100 में 5-6 जने होंगे వేల మీద లెక్క పెట్టట్టు. तो उंगली में गिनती कर सकते हैं। ఎందుకు వినరో తెలుసా? क्यों नहीं सुनते पता है? అరే దేవుడు మన దేవుడు, अरे परमेश्वर अपने है, మనం క్రైస్తవులమి. हम मसीह लोग हैं, దేవుడు మన దేవుడు, परमेश्वर अपना है, మనం ఎప్పటి నుంచో క్రైస్తవులమి. हम कब से मसीह लोग हैं? మనకు కాదండి, हमारे लिए नहीं है, అన్ని జనులకి, अन्य जाति के लिए है, అన్ని జనులకి. अन्य जाति के लिए। మనకు కాదు ఈ వాక్యం हमारे लिए नहीं है ये वचन। అని మెడవంచని జనాంగంగా ఉంటున్నారండి. इस तरह सोचकर गर्दन ना झुकाने वाले लोग बन चुके చాలా हैं। మంది లైవ్ అన్నా కానీ నిర్లక్ష్యం అండి. बहुत सारे लोग लाइव के नाम से भी लापरवाह करते हैं। తింటము తాగటము హాయిగా నిద్రపోవటము అలసిపోయేవంటము మాకు సమయాల కోట్లు అంటమే గాని అసలు వాళ్ళకి దేవుని భయం గాని భక్తి గాని లేదండి. तो खाना पीना आराम से सोना और कहते कि हमारे पास समय नहीं है, बस उनका तो बिल्कुल परमेश्वर का डर भय है ही नहीं, నా బైబిల్ చదవని వాళ్ళు क्योंकि वो बाइबल नहीं पढ़ते। వింటే వింటారో వినరో తెలియదు. तरह सुनता है कि नहीं सुनता मालूम नहीं। ఎప్పుడు నిన్నా గానీ మేలకుండా కూర్చుంటారు, కాసేపు వెళ్తారు, कभी सुनना भी हो तो आराम से बैठ के सुन के चले जाते ఫార్మాలిటీ పూర్తి చేస్తారు, हैं, तो फॉर्मेलिटी को पूरा करते हैं, జీవితాలను త్యాగపూర్వంగా దేవుడికి అర్పించరు, तो जिंदगी को त्याग पूर्ण परमेश्वर को समर्पित नहीं करते, పరిశుద్ధాత్మ మాటలు వినరు, पवित्र आत्मा की बातों को नहीं सुनते, వినరు. नहीं सुनते। అందుకనే इसलिए ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో मत्ती के 12 अध्याय में 12వ అధ్యాయంలో मत्ती के 12 में 31వ వచనం గనుక చదివితే 12 का 31 पड़ेगा तो నేను మీద చెప్పింది ఏమంటే మనుషులు చేసే పాపాలు దోషాలు అన్ని క్షమించబడతాయి గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన దోషణకు క్షమాపణ లేదంటున్నాడు. చూడండి कहता है 31,
इसलिए मैं तुमसे कहता हूँ कि 12:31 हाँ 12:31 इसलिए मैं तुमसे कहता हूँ कि मनुष्य का सब प्रकार का पाप और निंदा क्षमा की जाएगी परंतु पवित्र आत्मा का निंदा क्षमा ना की जाएगी सरा? देखा మీలో ఉండి పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడని చెప్పి అపోస్తులకు యేసుప్రభు చెప్పాడు ఈ మాట. प्रेरितों से मसीह यीशु ने कहा था आपके अंदर हो के पवित्र आत्मा ही बात करेगा. ఈ వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ये वचन पवित्र आत्मा परमेश्वर ने ही लिखवाया. ఈరోజు జాగ్రత్తగానండి, ध्यान से सुनिएगा. ఈరోజు జాగ్రత్తగానండి. आज ध्यान से सुनो. ఈ వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడండి. वचन पवित्र आत्मा परमेश्वर ने ही लिखवाया. ఇప్పుడు దాసుడు చెబుతున్న మాటలు, अभी जो दास बोल रहे ना, పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చిన మాటలు ఇవి. पवित्र आत्मा ने दिया है ये बातें. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు వినకపోవటం, पवित्र आत्मा प्रभु कहने वाली बातों को नहीं सुनना, వినకపోవటం పాపం. नहीं सुनना पाप है. సౌలు సమూయేలులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. समूएल के अंदर पवित्र आत्मा था. పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు पवित्र आत्मा के कहने वाली बात సౌలు వినలేదు, साउल ने नहीं सुना, రాజరికం నుండి తీసేసాడండి. इसलिए राजगद्दी से निकाल दिया. ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, దుష్టాత్మతో పీడించబడ్డాడండి. तो दुष्टात्मा से पीड़ित हो गया. ఇప్పుడు మనం అనుకుంటాం, हम सोचेंगे మనం పాపం చేసే వాళ్ళందరూ हम जितने पाप करते हैं ना, మరి దుష్టాత్మతో పీడించబట్టలేదు ఏంటి, हमें क्यों नहीं सताता दुष्टात्मा, పీడించబట్టలేదు ఏంటి, तो सताता क्यों नहीं है हमें दुष्टात्मा, ఎందుకు పీడించబట్టలా, क्यों सताता नहीं है आपको, ఎందుకు పీడించబట్టలా, आपके साथ भी सताव हो रही है. టెన్షన్లు, टेंशन, బాధలు, परेशानियां, ఇరుకులు, संकट, ఇబ్బందులు, दिक्कतें, జగడాలు, लड़ाई झगड़े, క్రోధాలు, क्रोध, ఇవన్నీ ఏంటండి, ये सारे क्या है, ఇవన్నీ సైతాన్ కార్యాలు కదా, ये सारा कुछ शैतान का ही कार्य है ना, సైతాన్ కార్యాలు కదా. शैतान का ही कार्य है ना. యేసు ప్రభు मसीह यीशु ఏమన్నాడు తెలుసా, क्या बोला पता है, చూడండి, देखिए యేసు ప్రభుని గురించి ప్రవక్త చెప్పినప్పుడు मसीह यीशु के बारे में जब नबी ने कहा था ना, మత్తయి 12:19 చదివితే मत्ती की 12:19 पढ़ेगा तो ఈయన ఏమన్నాడు, वे ఈయన वे జగడమాడడు. ना झगड़ा करेगा. చూసారా, देखा, ఈయన జగడమాడడు. ये ना झगड़ा करेगा. క్రైస్తవులు జగడం ఆడకూడదండి, मसीह लोग झगड़ा नहीं करनी चाहिए, జగడాలు ఆడకూడదు. नहीं झगड़ना चाहिए. ఇంకోటి ఏమంటున్నాడు, और क्या कहता है, కేకలు వేయుడు, ना धूम मचाएगा, సవాల్ చేయడు. सवाल नहीं करेगा. చూసారా, देखा, క్రైస్తవులందరూ ఈ పని చేస్తున్నారా, क्या सारा मसीह लोग इसी प्रकार रहते हैं. మేము క్రైస్తవులవి, हम मसीह के हैं, మేము పుట్టుకతో हम క్రైస్తవులవి, पैदाइशी मसीह మా అమ్మ हैं, క్రైస్తురాలు, मेरी माँ मसीह में మా है, నాన్న క్రైస్తురాలు, मेरे बाप मसीह के हैं. ఇక మాకు ఒక బైబిల్ అక్కర్లేదు, हमें बाइबल की మాకు आवश्यकता లైవ్ नहीं है, అక్కర్లేదు, हमें लाइव की మాకు आवश्यकता సహవాసం नहीं है, हमें అక్కర్లేదు. संगति की आवश्यकता नहीं है. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, लेकिन यहाँ क्या कहता है, యేసు ప్రభు मसीह यीशु జగడమాడంట, झगड़ा नहीं करता, కేకలు వేయుడు. ना धूम मचाएगा. చూసారా, देखा, ఇళ్లలో కేకలేయుడు, घरों में झूम नहीं मचाता, జగడాలు ఆడుకోరు. न झगड़ा करेगा. జాగ్రత్తగానండి, ध्यान से सुनो క్రైస్తవులకు ఉన్న లక్షణాలు. मसीह के लक्षणों को. వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. और कहता है ना बाजारों में कोई उसका शब्द सुनेगा. క్రైస్తవులు मसीह लोग బయటకు వచ్చి తగాదులు ఆడుకుంటారు, बाहर लड़ाई करते हैं, అందరు వింటా ఉండంగా, सबके सब सुनते हुए, అందరు వింటా ఉండంగా सबके सब सुनते हुए చండాలంగా బాట్లాడుకుంటారు, बड़ी बुरी तरह लड़ते हैं, భార్యాభర్తలు पति బాట్లాడుకుంటారు, पत्नी लड़ते हैं, ఇతరులతో జగడాలు ఆడతారు, दूसरों से झगड़ा करते हैं, ఇరుగు పొరుగు వాళ్ళతో జగడాలు ఆడతారు, आसपास के लोगों से झगड़ा करते हैं, ఎవరైనా మంచి మాట్లాడితే వాళ్ళ మీద జగడం ఆడతారు. कोई अच्छी बात बोलेगा तो उन पर भी लड़ते हैं. కానీ యేసు ప్రభు लेकिन मसीह यीशु వీధుల్లో ना बाजारों में శబ్దం ఎవరికి వినపడదంట. ना उनका शब्द सुनाई देती. యేసు ప్రభు శబ్దము తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు అనే శబ్దం వినపడింది కానీ यीशु मसीह की वो शब्द सुनाई दिया जो उन्होंने कहा था, हे पिता इन्हें क्षमा करो, ये क्या कर रहे हैं इन्हें नहीं पता. అమ్మా నువ్వు తప్పు చేయబాకు అనే మాటలు వినపడ్డాయి కానీ हे माँ तू गलत मत करो करके बोलने वाली बातें सुनाई दी. మీరు ఒకరొకరు ప్రేమించుకోండి అనే మాటలు వినపడ్డాయి కానీ और ये भी सुनाई दिया कि तुम एक दूसरे से प्रेम रखो. జగడాలు ఆడలేదండి. वो झगड़ा नहीं किया. అందుకే అంటాడు పత్రికల్లో, इसलिए कहता है पत्रिकाओं పౌలు में, గారు క్రీస్తు కలిగిన మనసు మీకు ఉండాలి, पौलुस कहता है मसीह का सब मन रखो. న్యాయాన్ని నెగ్గజేసే వరకు ఈయన నలిగిన రెల్లును కూడా ఇరవడు. और ये भी लिखा हुआ है कि वे कुचले हुए सरकंडों को भी ना तोड़ेगा. అంటే यानी कि ఎట్లాంటి చండాల పనులు చేయుడు, किसी प्रकार का गलत काम नहीं వ్యతిరేక करेगा, పనులు చేయుడు, ना विरुद्ध काम करेगा, రౌద్రమైన పనులు చేయుడు, ना गुस्सा वाली बात करेगा. మాడిపోతున్న దీపవత్తిని కూడా ఆర్పడంటండి. कहता है धुआं देती हुई बत्ती को ना बुझाएगा. అంటే यानी कि ఎలాంటి చెడ్డ పనులు చేయడండి, यानी कि किसी प्रकार का छोटी गलती भी नहीं करता, తిరుగుబాటు పనులు చేయడండి. न बलवा करने का काम करता. చూడండి, देखिए ఈయన పేరు మీద
అన్యజనులు నిరీక్షణ కలిగించారు. और अन्य जातियां इसके नाम पर आशा रखेंगे. మనందరం అన్యజనులమేనండి. हम सबके सब अन्य जाति हैं. మనందరం అన్యజనులమే. हम सबके सब अन्य जाति. ఇశ్రాయేలీయే దేవుని బిడ్డలు. केवल इजरायली लोग ही परमेश्वर के संतान. ఇశ్రాయేలీలే దేవుని బిడ్డలు. केवल इजरायली लोग ही परमेश्वर का संतान. మనందరం అన్యజనులమే. हम सबके सब अन्य जाति है. తిరిగి జన్మించాల్సిందే. हम नया सिरे से जन्म लेना होगा. ఒకవేళ మీ నాన్న క్రైస్తవుడు, अगर आपकी माँ बाप मसीह हो सकते మీ हैं, అమ్మ క్రైస్తవురాలు, आपकी मम्मी मसीह हो सकती है, మంచి పరిశుద్ధులు, अच्छी पवित्र हो सकती వాళ్ళకు है, నువ్వు పుట్టేవు. उनको आप पैदा हो गया, వాళ్ళ పరిశుద్ధత నీకు సంక్రమించదు. उनकी पवित्रता आपको संक्रमण नहीं होगा, సంక్రమించదు. संक्रमण नहीं నువ్వు होगा. కూడా తిరిగి జన్మించాల్సిందే. आपको भी नया सिरे से जन्म लेना होगा. ఈ క్రైస్తవం అనేది ఒక ఇంటి పారంపర్యంగా ఒక మతం పర్యాయంగా వస్తుంది. ये मसीहत्व जो है एक घर के लोग वारसत्व के जैसे आते जा रहे हैं. వీళ్ళు పాపం చేస్తున్నారు. यही लोग पाप कर रहे हैं. ఎన్ని చెప్పినా, कितना भी बताओ, ఎన్ని చెప్పినా चाहे कितना भी बताओ, వాళ్ళు వినరండి. वो नहीं सुनते. ఎన్నన్నా చెప్పు నువ్వు. कितना भी कुछ बोलो, వీళ్ళైతే దైవదాసుని మీద తిరుగుబాటు చేస్తారు. हो सकता तो प्रभु के दास के ऊपर ही बलवा करेंगे. ఎవరు? సౌల్ లాగా. कैसा? सौल की तरह. సౌల్ లాగా सौल की तरह వ్యభిచారం చేస్తే తన శరీరాన్ని మాలిన్యం చేసుకున్నాడు కదా దావీదు. व्यभिचार करके दाऊद ने अपना शरीर को मलिनता में लेके गया. శరీరం అవయవాల ద్వారా పాపం చేశాడు. अंगों के द्वारा पाप किया. కానీ సౌల్ అయితే ఆత్మని ధిక్కరించాడు. लेकिन सौल ने तो आत्मा का विरुद्ध किया है. చాలా మంది క్రైస్తవులు ఆత్మను ధిక్కరించి నేనేం పాపం చేయట్లేదు అంటున్నారు. बहुत सारे मसीह लोग आत्मा का उल्लंघन करके कहता है मैंने कोई गुनाह नहीं किया. అందుకని ఏమన్నాడు? इसलिए क्या कहा? చూడండి, देखिए, మనుషులు చేసే పాపాలు దోషులు అన్ని క్షమించబడతాయి గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలు క్షమించబడవు. तो कहता है मनुष्य करने वाला सब प्रकार की पाप क्षमा और निंदा की जाएगी, मगर पवित्र आत्मा का निंदा क्षमा नहीं की जाएगी. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ లోకంలోను రాబోయే యుగంలోను పాప క్షమాపణ లేదు. जो कोई मनुष्य के पुत्र के विरोध में जो कोई मनुष्य के पुत्र के विरोध में कोई बात करेगा उसका ये अपराध क्षमा की जाएगी, परंतु जो कोई पवित्र आत्मा के विरोध में जो कुछ कहेगा उसका अपराध ना तो क्षमा इस लोक में और ना परलोक में क्षमा की అంటే जाएगी. పరిశుద్ధ మనుష్య కుమారుడికి విరోధంగా అంటే यानी मनुष्य का पुत्र के विरोध माने 10 ఆజ్ఞలు ఏమనుంది? 10 आज्ञा में क्या लिखा है? వ్యభిచారం చేయవద్దు, व्यभिचार नहीं करना, దొంగతనం చేయవద్దు, चोरी नहीं करनी, హత్య చేయవద్దు. हत्या नहीं करनी. అది చెప్పాడు. यीशु मसीह ने बताया దీనికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. इसका विरुद्ध ही पाप करते हैं. దావీదు చేశాడు పాపం. दाऊद ने किया है पाप, ధర్మశాస్త్రం మీరేడు. व्यवस्था का उल्लंघन అంటే किया యేసు ప్రభుకి అంటే దేవునికి విరుద్ధంగా చేశాడు. यानी कि परमेश्वर का विरुद्ध किया है, క్షమించబడ్డాడు. फिर भी क्षमा कर दी गई. వెంటనే దైవదాసు వచ్చి మాట్లాడాడు. तुरंत प्रभु के दास आके बात किया, ప్రవక్తలు మాట్లాడాడు. नबी ने बात किया, వాళ్ళలో దేవుని ఆత్మ మాట్లాడాడు. उन्हीं के अंदर से परमेश्वर की आत्मा ने बात की, దేవుని ఆత్మ మాట్లాడాడు. परमेश्वर की आत्मा बात ఆ की, మాటలకు లొంగిపోయాడు. उन बातों का अधीन हो गया. చూసారా తేడా? देखा है ना अंतर? యేసు ప్రభు విధేయత చూపించాడు. यीशु मसीह ने विधेयता दिखाया, ఆదాం అవిధేయత చూపించాడు. आदम ने अविधेयता दिखाया. విధేయత ఎక్కడ చూపించాడు యేసు ప్రభు? विधेयता कहाँ दिखाया? సాతాను వచ్చేమన్నాడు? शैतान के क्या कहा? కొండ మీద దూకు, पहाड़ में से कूद जा, నిన్ను అందరూ మెచ్చుకుంటారు. आपको सब शाबाश कहेंगे. అక్కడ నుంచి కిందకు దూకితే वहां से नीचे कूदने से నీ చెవు చేతుల్లో పట్టుకుంది. आपको हाथों हाथ उतार लेंगे नीचे. చూసారా? देखा? మళ్ళీ ఏమన్నాడు? फिर क्या कहा? ఇదిగో देखो, నాకు మొక్కు, मेरे दंडवत करो, నాకు మొక్కు, मुझे दंडवत करो, ఈ రాజ్యాలను నీకు ఇస్తాను. ये सारा राज्य का महिमा आपको दूंगा. మీరు ఒక్కసారి కనుక अगर एक बार హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों लिखी पत्री రండి, देखिए, 1వ అధ్యాయము. पहली अध्याय హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. इब्रानियों की पत्री निकालिए. సాతాను మనల్ని మోసం చేస్తాడు. देखो शैतान हमको कैसे भरमा देता है, ఎంత మోసం చేస్తాడు చూడండి. कितना धोखा में रखता है. देखो, పూర్వము 1వ అధ్యాయం 1వ వచనం. पहला अध्याय का पहला वचन. పూర్వము దేవుడు అనేక సమయాల్లో నానా విధంగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడాడు. దేవుడు ఈ చివరి రోజుల్లో కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసులుగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించాడు. 1 और 2 वचन पहले अध्याय का. पूर्व युग में परमेश्वर ने बाप दादों से थोड़ा थोड़ा करके भांति भांति से भविष्यवक्ताओं के द्वारा बात कर इन अंत्य विधुने में हमसे पुत्र के द्वारा बातें की, जिसे उसने सारी वस्तुओं का वारिस ठहराया और उसी के द्वारा उसने सारी सृष्टि की रचना की है. తన శక్తి వలన మాట, తన శక్తి గల మాట సమస్తము నిర్వహించాడు. उसकी महिमा का प्रकाश और उसकी महिमा का प्रकाश और उसके तत्व की छाप है और सब वस्तुओं को अपने सामर्थ्य के वचन के द्वारा संभाला है.
మరి సాతానుడు ఏమంటున్నాడు? सतर क्या करता है? నువ్వు నాకు మొక్కితే तू मेरा दंडवत करने से ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తా. ये सारा राज्य आपको दूंगा. గ్రహించే శక్తి ఉండాలండి. समझने की शक्ति होनी चाहिए. వాక్యం వినేటప్పుడు కూడా वचन सुनते वक्त भी దైవదాసుని ద్వారా మాట్లాడే మాటలు प्रभु के दास के द्वारा बोलने वाली बात నెమరు వేసుకోవాలి, जुगाली करनी है. శక్తి ఉండాలి. उसके लिए शक्ति होनी चाहिए. సాతానుడు ఏమంటున్నాడు? शैतान क्या बोल रहे? ఇదిగో నీకు ఈ రాజ్యాలన్నీ ఇస్తా. तुझे इस राज्य का सारा वैभव दूंगा. అసలు రాజ్యాలను సృష్టించింది ఎవరు? आखिर राज्य को बनाने वाला कौन था? ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించాడు. उनकी अपने सामर्थ्य के वचन से संभाला, सारे वस्तुएं बनाया. తన శక్తి గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. अपने शक्तिशाली बातों के द्वारा सब कुछ वही कर रहे. ఇప్పుడు ఈ లోకం ఎవరిదండి? ये संसार किसकी है? ఎవరిదండి? किसकी ఈ है? ప్రపంచాలు ఎవరు इस సృష్టించారండి? दुनिया को किसने बनाया है? యేసు ప్రభు. मसीह यीशु ने. ఆయనే శబ్దం. कोई शब्द है, ఆయన లేకుండా ఏమీ లేదు. उनके बिना कुछ भी नहीं. ఇప్పుడు సాతానుడు ఏమంటున్నాడు? अब शैतान क्या कहता है? నువ్వు నాకు మొక్కితే तू मेरा दंडवत करेगा నేను तो ఏది నీకు ఇస్తాను అంటున్నాడు. ये सारा कुछ मैं तुझे दूंगा. సాతానా, हे शैतान, ఎందుకంటే దేవుడి యేసు ప్రభు తెలుసు. क्योंकि यीशु मसीह जानता है. యేసు ప్రభు తెలుసు సృష్టించి నేనే. यीशु मसीह जानता तो इस सृष्टि को मैंने ही बनाया ఈ हूँ. బిడ్డలందరూ నా బిడ్డలే. ये सारे ये लोग मेरे संतान ఓ हैं. నా బిడ్డల్ని ఒక అవిధేయత వల్ల, ఒక వ్యక్తి వల్ల అందరినీ పాపంలో వదించాడు ఈ సాతానుడు. ये शैतान ने एक की अविधेयता के द्वारा सभी को पाप में उतारा है. ఇప్పుడు నేను అందరిని రక్షించడానికి వచ్చాను. इसलिए मैं अभी सबको बचाने के लिए आया हूँ, అందరిని రక్షించడానికి सबको వచ్చాను. उद्धार देने के लिए आया हूँ. విధేయత చూపించాడు. इसलिए विधेयता दिखाया, విధేయత చూపించాడు. विधेयता दिखाया. స్వయం శక్తిని యేసు ప్రభు ఒప్పుకోలేదండి. तो खुद की शक्ति को लेकर यीशु मसीह ने नहीं बताया. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో इन पत्थरों को रोटी बनाओ, అంటే నువ్వు చెప్తే నేను అంటానా? क्या तेरे कहने से मैं सुनूंगा क्या? చేయగలడు. कर सकता था, కానీ సాతాను చెప్తే చేయడు. लेकिन शैतान कहेगा तो नहीं करेगा. సాతాను ఏం చెప్తున్నాడు? शैतान क्या बोल रहे? దైవదాసులు ఏం చెప్తున్నారు? प्रभु का दास क्या कहता है? ఈనాడు క్రైస్తవులు గాని కాపర్లు గాని అర్థం చేసుకునే శక్తిలో ఉంది. आजकल मसीह लोग भी हो, चरवाहा भी हो, ना समझ नहीं पा रहे. కేవలం పాస్టర్ అంటాడు, केवल पास्टर बोलेगा నేను పాస్టర్ని, और मैं पास्टर నేను बोलेगा. చెప్పాలి మీరు వినాలి. मेरे को बताना होगा, आप सुनना होगा बस. మరి తను తప్పు చేస్తున్నాడు. మళ్ళీ तो फिर खुद गलत करता है, फिर తప్పు చేస్తున్నాడు. गलत करता है, తన తప్పు తను ఎరుగుట్లేదు. अपना गलती को नहीं समझ पा रहे. ఎవరన్నా పరిశుద్ధంగా ఉన్న మా బొట్టులు చెప్తే ఏ నువ్వేంట, నేను కూడా పాస్టర్ని, నువ్వు పాస్టర్, నువ్వు నా చెప్పేది అంటున్నాడు. अगर कोई पवित्र जो मेरे समान कोई कहेगा तो उनको बोलेगा क्या तू क्यों बोल रहा है, तू भी पास्टर है, मैं भी पास्टर, क्या तू बड़ा बोल रहा है, बोलता है. విశ్వాసుల కంటే ఘోర పాపం చేస్తున్నారు. विश्वासियों से भी बढ़कर पाप कर रहे అసలు నేర్చుకోవాల్సింది వీళ్ళే. हैं. अगर सीखना इन्हीं को है, నేను అంటాను, मैं कहता हूँ, నా దృష్టిలో मेरी दृष्टि में కొంతమంది పాస్టర్లు कुछ पासवान लोग నేర్చుకోవాల్సిన వారుగా ఉండారు. सीखने वाले हैं, बस నేర్చుకోవాల్సిన వారుగా ఉండారు. सीखने वाले हैं. విశ్వాసుల కంటే బత్తరగా జీవిస్తున్నారు. विश्वासियों से भी बदतर जिंदगी जी रहे. కానీ వాళ్ళకి సేవ గుట్టినట్టు ఉంటలా. उनको रत्ती भर भी एहसास नहीं हो रहा. అదేమిటి అంటున్నారు, మేము పాస్టర్లమే, तो बोलने से कहता है हम पासवान हैं, మేము స్టేజీలకు हम చెప్పేవాళ్ళం. स्टेज पे चढ़कर बताने वाले हैं. అందుకే అంటాడు, इसलिए कहता है నువ్వు రోమాలో रोमा में నువ్వు ఇతరులకు స్టడీ ఇస్తున్నావు, अब तुम दूसरों को बताते हो, ఇతరులకు బోధిస్తున్నావు, दूसरों को संदेश देते हो, నీకు నువ్వు సరి చేసుకోలేవా? तो अपने आप को नहीं सुधार सकता నువ్వు क्या? సరి చేసుకోలేవా? नहीं सुधार सकते क्या? ఇతరులకు బోధించే నువ్వు సరి చేసుకోలేవా? दूसरों को बताने वाला तुम क्या अपने आप को सुधार नहीं सकता? పౌలు గారు రాశాడు ఈ మాట. पौलुस ने लिखा है इस बात को. పండితులకు రాశాడు ఇది. बड़े बड़े पंडितों को लिखा है, పండితులకు రాశాడు. बड़े बड़े पंडितों को యేసు ప్రభు लिखा అన్నాడు, है. मसीह यीशु ने कहा, నువ్వు యాజకుడు ఇంత మాత్రం నీకు తెలీదా? तो धर्मशास्त्र का उपदेशक होकर तुम्हें इतना भी नहीं पता నువ్వు क्या? ధర్మశాస్త్రకి యాజకుడివే, व्यवस्था का संदेश देने वाला నీకు है, ఇది కూడా తెలీదా? तुम्हें ये भी नहीं पता क्या बोला? देखा, వాళ్ళ దృష్టిలో उनकी अपनी नजर మేము में యాజకులమి, हम याजक है, మేము యాజకులమి, हम तो याजक సన్నిహెడ్ర సభకు మేము మెంబర్లమి. हम संडे सभा का मेंबर है. ఈ మధ్యన आजकल ఓ పెద్ద పెద్ద స్కూళ్ళు, बड़े बड़े स्कूल, హాస్టల్లో, हॉस्टल्स, పెద్ద పెద్ద బిల్డింగులు, बड़े बड़े बिल्डिंग, బిజినెస్లు, बिजनेस बढ़ते जा रहे हैं, బిజీలు. बिजी होते जा ఈ रहे हैं. రోజు లండన్ లో ఉంటే రేపు అమెరికాలో లంచ్లు. आज लंदन में रहेंगे तो कल अमेरिका में लंच करेंगे. ఎవరండి వీళ్ళు? कौन है ये? దైవదాసులండి. ये लोग प्रभु के दास है. తన పని చేసి వదిలిపెట్టి अपना खुद का जिम्मेवारी का काम को छोड़कर ఢిల్లీ రావటం, दिल्ली आना, హోటల్లో ఉండటము, होटलों में रहना, 3 నెలలు 4 నెలలు హోటల్లో ఉండటము, 3 महीना होटलों में रेस्टोरेंट में रहना, భార్యాభర్తలు రావటము, पति पत्नी आना, ఆగ్రాలు చూడటము, आगरा घूमना, తాజ్మహల్ చూడటము, ताजमहल घूमना. పేరేమో వాక్యం. नाम बताते हैं परिचर्य है, మేము వాక్యం కోసం వచ్చాం. परिचर्य के लिए आए हैं बोलते हैं. డబ్బులన్నీ దండక చేస్తున్నారు. सारा पैसा बेकार कर दे रहे, డబ్బులన్నీ దండక చేస్తున్నారు. सारा पैसा बेकार कर दे रहे. నేను మొన్న వెళ్ళినప్పుడు मैं गया था, నాకు అనిపించింది, मुझे लगा వంద వారమే నేను मैंने एक ही हफ्ता रहा था, వారమే ఉన్నా, एक ही हफ्ता, ఒక్క రోజు కూడా నాకు తీరికలేదు. నాకు एक दिन भी मैं आराम से नहीं बैठा. నా డబ్బులు ఖర్చు పెట్టుకుని, मैंने खुद का पैसा लगाया, నా డబ్బులు ఖర్చు పెట్టుకుని खुद का पैसा लगाया. రోజుకి 1000 రూపాయలు ఓలాలో వాక్యం చెప్పావు. तो हर टाइम 1000 रुपए देकर ओला में घूम घूम के वचन बताया. పబ్లిక్ మీటింగ్ పెట్టాము. पब्लिक मीटिंग रखा, పబ్లిక్ మీటింग పెట్టి पब्लिक मीटिंग रखा,
6 ఏళ్ళు 7 ఏళ్ళు ఖర్చు పెట్టాడు तो 7,000 ऐसा खर्च किया వాక్యం కొరకే. केवल वचन के लिए। వాక్యం వినిపించాలి. वचन सुनाना है। మనం లగ్జరీ తిరగటం కాదు, हम खुद ऐश आराम करने के लिए नहीं, మనము విలాసమైన హోటల్లో ఉండటానికి కాదు, हम अपनी बड़ी खुल्लम खुल्ला और बड़े बड़े हॉस्टल यानी कि रेस्टोरेंट में रहना नहीं, విలాసంగా తిరగటం కాదు. विलास में घूमना नहीं, దానికి తగిన మూల్యం ప్రభువు చెల్లించాలి. उसका मूल्य प्रभु को चुकाना होगा, ప్రభువు చెల్లించాలి. प्रभु को सामने चुकाना पड़ेगा, కష్టపడాలి, कष्ट करना होगा, కష్టపడాలి. कष्ट करना है, దేవుని వాక్యం ఇతరులకు అందించాలి. प्रभु का वचन दूसरों को सुनाना है, అప్పుడే మీరు ఇచ్చిన డబ్బుకి విలువ ఉంటుంది. तो तभी आपने जो दिया भेंट उसका कीमत होगा, మీరు ఇచ్చిన డబ్బుకి విలువ ఉండేది అప్పుడే. आपने जो दिया भेंट उसका कीमत तभी होगा। నేను సంపాదించిన ఆత్మలన్నీ మీ పేరు మీదే, तो मैं जितना आत्मा को कमाता हूँ वो सारे आप ही के नाम से होंगे, మీ పేరు మీదే. आपके नाम से होंगे। శబాష్ బలాదాసుడా, हे शबाश बड़ा दास, శబాష్ బలాదాసుడా. हे शबाश बड़ा दास बोलेगा। ఇన్ని పట్టణాల అధికారిగా ఉండు, इतने शहरों पर अधिकारी बनो, అధికారంగా ఉండు. अधिकारी बनो बोलेगा। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, సాతాను మాట ఏదో దేవుని మాట ఏందో దైవదాసుడు ఏం చెప్తున్నాడో అని ఆలకించి పరీక్షించే విషయం తెలుసుకోవాలి. तो कौन सी बात शैतान का है, कौन सा बात परमेश्वर का है, प्रभु का दास क्या बात बोल रहे, इसको जानकर फरकते हुए सुनना चाहिए। ఎక్కువ సంఘాలు కట్టాము, ज्यादा कलिशा बनाए हैं ఓ వాక్యాలు చెబుతున్నాము, हम वचन बता रहे, మేమే గొప్ప, हम ही बड़े हैं, నువ్వు అసలు మర్చిపోతున్నావు, तुम तो असली विषय छोड़ दिए हैं, ప్రేమ మర్చిపోతున్నావు, प्रेम को छोड़ दिया है, దైవదాసు మాటలకు విధేయత प्रभु మర్చిపోతున్నావు. का दास की बातों का आधीन होना भूल गया। పెద్ద చిన్న తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. छोटे बड़े के लहज नहीं है, अपने मर्जी के अनुसार चल रहे, నాకంటే పెద్దోడే, मेरे से बड़ा है, నాకంటే ముందు నుంచి సేవ చేస్తున్నాడే, मेरे से पहले से सेवा कर रहे, అతను గౌరవించాలి, उसे सम्मान देना है, ఆయన మాట వినాలి. उनकी बात सुनना है। లేదండి, ये नहीं है, మేము సేవ చేస్తాం, हम सेवा करेंगे, మేము సేవ చేస్తాం. हम सेवा करेंगे। సేవ కాదు ముఖ్యం, सेवा जरूरी नहीं है, పెద్దవాడి మాట వినటం तो ముఖ్యం. बड़ों का बात सुनना प्रमुख है, పెద్దవాడి కింద ఉండి నేర్చుకోవటం ముఖ్యం. बड़ों के अधीनों के सीखना जरूरी ఈ है। మధ్యన आजकल చూడండి ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటే, कितना विरुद्ध चल रहे देखो, 4 మాటలు టీవీల్లో నేర్చుకొని 4 बातें सुनते हैं टीवियों के द्वारा, 4 माటలు విని 4 बातों को सीखते हैं, యూట్యూబ్ లో విని यूट्यूब में सीखते हैं, పెద్దోళ్ళ మాటలు వినే పని లేదు, बड़ों का नहीं सुनते, సేవ తెలీదు, सेवा नहीं पता, 10 మందిని కూర్చోబెట్టి వాక్యం చెబితే పాస్టర్లు అయిపోయారు, 10 लोगों को बिठा के वचन बताने तो पास्टर बन जाते हैं, పాస్టర్లు అయిపోయారు. पास्टर बन जाते हैं। అందుకని ఏమన్నాడు, इसलिए क्या कहा, నువ్వు 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 బోధకుడు అయి ఉండి కూడా నీకు ఇది తెలీదా, आप संदेशक हो के आपको ये नहीं पता था నువ్వు क्या ఇతరులుగా చెబుతున్నావే, నువ్వు నీ ఉదయం చూసిన నీకు తెలీదా. तो आप दूसरों को बताते हो, अपने आप को आधीन होना करके नहीं पता। ఎంత గద్దించాడండి. कितना गुड़का प्रभु ने అది उनको, మనకు కాదా, क्या वो वचन हमारे लिए नहीं అది है, మనకు కాదా. क्या हमारे लिए नहीं है क्या, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधानी से रहो। ఈ రోజు आज ఇద్దరు మనుషులు, 2 लोग, ఒకళ్ళు మట్టి మనిషి एक मिट्टी का है ఆదాం, आदम, అతని అవిధేయత వలన उसी की अविधेयता की वजह से పాపం వచ్చింది. पाप आ गया। ఇంకొక మనిషి दूसरा मनुष्य పరలోకం నుంచి వచ్చాడు, स्वर्ग से आया है, విధేయత చూపించాడు, विधेयता दिखाया, విధేయత చూపించాడు. विधेयता दिखाया, అతని వలన उसकी की वजह से మనకు రక్షణ, हमें उद्धार मिला, మనకు రక్షణ. हमें उद्धार मिला, మనం నీతిమంతులుగా అవుతాం. हम धर्मी बनेंगे। దైవదాసుని చెప్పే మాటలు प्रभु के दास के कहने वाली बातों से, మనం లోబడితే, उनके अधीन होने से, ప్రార్థన చేసుకుంటే प्रार्थना करने से ఆశీర్వదిస్తాడు. हमें आशीष करेगा। పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా తప్పు చేయకూడదండి, पवित्र आत्मा के खिलाफ गलत नहीं करनी चाहिए, ఎప్పుడు కూడా చేయకూడదండి. कभी भी नहीं करनी चाहिए। అలా చేస్తే अगर ऐसा किया, ఈ లోకంలో కాదు ఇహలో రాబోయే యుగంలో కూడా రక్షమాపణ లేదండి. कहता है इस लोक में भी ना कि परलोक में भी कोई क्षमा नहीं होगा। తర్వాత 2 వ్యక్తులు, और 2 व्यक्ति, సౌలు साउल, దావీదు, दाऊद, ఇద్దరు ఇజ్రాయేల్ రాజులే, दोनों इजराइल की राजा है, ఇద్దరు ఇజ్రాయేల్ రాజు. दोनों राजा थे इजरायलियों का। ఒక వ్యక్తి एक దైవదాసుని మాటలు లెక్క చేయలేదు, प्रभु के दास की बातों को अनसुनी किया, లెక్క చేయలేదు, अनसुनी किया, రాజ గద్దె నుంచి దించేశాడు. इसलिए राजा की गद्दी से उतार डाला। రెండో వ్యక్తి दूसरा व्यक्ति దావీదు दाऊद, వ్యభిచారం చేశాడు, व्यभिचार किया, వ్యభిచారం చేశాడు, व्यभिचार किया, హత్య చేయించాడు. हत्या करवाया, అయినా గాని फिर भी దాసుని మాట విన్నాడు, दास की सुना। ప్రవక్తలు చెప్పినప్పుడు విన్నాడు, नबी ने जाके जब बताया तो उसने कन्नीर मान लिया, गार्चेడు. गलती का लिया, आंसू बहाया, పరిశుద్ధాత్మను కోరుకున్నాడు. पवित्र आत्मा को पुकारा। చూడండి ప్రియులారా, देखिए प्रियो, శరీరంతో చేసే ప్రతి పాపం शरीर के अनुसार करने वाला हर एक पाप ఒప్పుకుంటే క్షమిస్తాడు, हम अगर मान लेगा प्रभु का सम्मुख गलती तो वो क्षमा कर देगा, ఒప్పుకుంటే క్షమిస్తాడు. मान लेने से वो क्षमा कर देगा। దైవదాసుని మాట వినకుండా వ్యతిరేకంగా చేస్తే अगर प्रभु का दास की बातों को ना सुनते उसका विरुद्ध करेगा ఆ तो పరిశుద్ధాత్మ మాటలవి वो पवित्र आत्मा का बातें हैं, ఇహలోకంలోను రాబోయే యుగంలో కూడా క్షమాపణ లేదంట. इस लोक में भी आने वाला परलोक में भी क्षमा नहीं मिलेगा। కాబట్టి इसलिए రండి आइए దేవునికి లోబడదాం, प्रभु का अधीन हो जाएंगे, దేవునికి లోబడదాం. प्रभु का अधीन हो యేసు जाएंगे। ఎట్లా విధేయత చూపించాడు, यीशु मसीह जिस प्रकार विधेयता दिखाया है, సాతాను మాటలకి ఆయన విధేయత చూపించలేదు. शैतान की बातों का नहीं दिखाया विधेयता। రాసి ఉంది అన్నాడు,
और बात में कहा है लिखा हुआ है, రాసుంది. लिखा हुआ है, సైతానా हे शैतान, రాసుంది. लिखा हुआ है। మరి ఆదాము వాళ్ళు అన్నారా? क्या आदम वन इस प्रकार మాకు बोला దేవుడు था? చెప్పాడు हमें परमेश्वर ने कहा మేము है, తినకూడదు हमें नहीं करना चाहिए, అన్నారా? ऐसा बोले थे क्या? అనలా. ऐसा नहीं कहा, అవిధేయత చూపించారు. उन्होंने अविधेयता दिखाया। మొట్టమొదటి మనుషుడు सबसे पहले मानव, మట్టి మనుషుడు मिट्टी का मानव అవిధేయత చూపించాడు. अविधेयता दिखाया, పైనుండి వచ్చినటువంటి जो ऊपर से आया है। రెండో మనుషుడు दूसरा मानव, సాతాను చెప్పినప్పుడు शैतान ने जैसे बोला तो దేవునికి విధేయత చూపించి परमेश्वर का विधेयता दिखाया। ఏమన్నా తెలుసా? क्या बोला पता ఏయ్ है? శైతాన్ हे शैतान, రాసుంది, लिखा हुआ है, రాసుంది, लिखा हुआ है, రాసుంది. लिखा हुआ है। మానవుల్ని చాలా సులభంగా సైతాను పడేయాలని చూస్తాడండి. इंसान को बड़ी आसानी से गिराने के लिए सोचता है शैतान। నువ్వు దేవత వలె ఉంటావు, अब तुम देवता के समान నీ होंगे, కనులు తెరవబడతాయి, तुम्हारे आंखें खुल నువ్వు जाएंगे, దేవుడితో సమానంగా ఉంటావు. परमेश्वर का बराबर रहोगे। ఇక్కడ విధేయత చూపించాడు యేసయ్య. यहाँ पे यीशु मसीह ने विधेयता दिखाया। ఏమన్నది? क्या बोला? ఓ నిన్ను ఎవరు మెచ్చుకుంటారు, वो आपको लोग शाबाशी देंगे, ఓ ఈ రాజ్యాలన్నీ నీయే, ये सारे राज्य आपके నాకు होंगे, మొక్కు, मुझे दंडवत నీవు करो। రాళ్ళ రొట్టెలు చేస్తే आप इस पत्थरों को रोटी అబ్బా बनाओगे, జనమంతా నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, तो लोग सारे आपके पीछे पीछे నీ चलेंगे, చుట్టూ తిరుగుతూ ఉంటారు. आपके पीछे पीछे ఎందుకంటే घूमेंगे, రాళ్ళ రొట్టెలుగా చేసి మనం क्योंकि పెడతా आपने ఉంటాడు. पत्थरों को रोटी बना के उनको खिलाते जाओगे ना। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, సాతాను మాట వినొద్దు, మనం शैतान की नहीं सुननी है, వినొద్దు. नहीं सुनना। పరలోకం నుంచి వచ్చినట్టు వారి పోలిక మనం ధరించుకుందాం. तो स्वर्ग से आए ना, उनका स्वरूप को हम धारण करेंगे। దైవదాసుడు చెప్పినప్పుడు వాక్యాన్ని మనం టాలీ तो చేసుకుందాం. प्रभु का दास जब बताता तो वचन को तुलना करके देखेंगे, ఇది నా మంచికే, ये मेरी भलाई के लिए ఇది నా सोचे, మంచికే ये मेरी भलाई के लिए करके దేవుడు सोचा। ఆశీర్వదిస్తాడండి. परमेश्वर आशीर्वाद करे। చూడండి, देखिए దావీదు పిల్లల్ని ఆశీర్వదిస్తానన్న. दाऊद के बच्चे 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 पीढ़ी पीढ़ी को परमेश्वर ने తన आशीर्वाद किया। సంతానంలో నుంచే మెస్సయ్య వచ్చాడు. उन्हीं की संतान से मसीहा आया है। ఎంత గొప్పతనం చూసారా? देखा कितना बड़ी बात, ఎలా వాడుకున్నాడు దావీదు. कैसे परमेश्वर दाऊद को इस्तेमाल పశ్చాత్తాపడ్డాడండి. किया, क्योंकि उसने पश्चाताप किया। సౌలు బెడ్లో साउल के लोग, సౌలు సంతానం నుండి साउल के संतान से ఎవరైనా వచ్చారండి? कोई आए हैं, ఎవరైనా వచ్చారా? कोई आए हैं। సౌలు కుటుంబం రోజు రోజుకి అంతరించిపోతుంటే साउल का परिवार दिन पे दिन कमजोर होते जा रहा था, దావీదు కుటుంబం రోజు రోజుకి दाऊद का परिवार दिन पे दिन प्रबलता होता जा रहा था, వర్ధిల్లుతుంది. आशीष पाते ఎందుకో जा रहा తెలుసా? था। क्यों पता है? పశ్చాత్తాపడి क्योंकि दाऊद ने पश्चाताप किया, కన్నీరు గార్చాడు. आंसू बहाया है। దైవదాసు చెప్పిన వెంటనే दास के कहते ही పరిశుద్ధాత్మ पवित्र आत्मा प्रभु నన్ను వదిలిపోవద్దు, मुझे छोड़ के मत जाना, నన్ను వదిలిపోవద్దు. मुझे छोड़ के मत जाना। చూడండి ప్రియులారా, देखिए प्रियो, చూడండి देखिए అలాంటి వాళ్ళు ఎంత ఆశీర్వదించబడతారు. इस तरह प्रार्थना करने वाला कितना आशीर्वाद पाएंगे। देखो, నీ యొక్క సింహాసనం మీద ఎప్పుడు ఒకడు ఉండకుండా మానడో. तो प्रभु ने कहा तेरे सिंहासन के ऊपर हमेशा कोई ना कोई रहेगा ही रहेगा। శూర అంతిమ రాజు. जो अंतिम राजा है, ప్రపంచాల్లో రాజులు, రంగప్పలు, అధికారులు, చక్రవర్తులు అందరూ మట్టిలో కలిసిపోయారు. इस दुनिया के सारे राजे मंत्री सेंत्री सबके सब मिट्टी में मिल गया है, సాబులో మట్టిలో కలిసిపోయారండి. सबके सब मिट्टी में मिल गया। హిట్లర్, हिटलर भी, నెపోలియన్, नेपोलियन भी, జపాన్ ఉన్న చక్రవర్తులు, तो बड़े बड़े चक्रवर्ती भी, ఎర్రవీగిన వాళ్ళు, जो घमंड से फूलते थे, అనేక మందిని सबके సర్వనాశించి కత్తులతో దూసి చంపిన వాళ్ళు तो बहुतों को तलवार के द्वारा घात करने वाले ఒక్కడు లేడండి. कोई भी नहीं रहा, ఒక్కడి సింహాసనం లేదు. किसी एक का भी सिंहासन नहीं है। యేసు ప్రభు సింహాసనము అదుగో పరలోకములో. ఆ సింహాసనము భూమి మీద 1000 పరిపాలనలో యెరూషలేములో ఆయన కూర్చోబోతున్నాడు. तो यीशु मसीह का सिंहासन जो स्वर्ग में है, कल का दिन 1000 वर्ष की राज्य की परिपालना के लिए वहां पे यरूशलेम में उसी सिंहासन पर बैठने वाला है। అంతము లేనివాడు, बिना अंत का है, ఆది అంతము లేనివాడు. बिना आदि और अंत का है। ఆఖరికి ఒక మాట చెప్తున్నా, आखिर में एक बात कहता हूँ, మనం ఎంత ధనిలమే. हम कितना धन्य हैं। యేసు ప్రభు యొక్క సమూహములో 1000 పరిపాలనలో ఆయన దగ్గర ఉంటాం మనం. यीशु मसीह के सम्मुख 1000 वर्ष के राज्य में उनके निकट रहेंगे। అలా తలుసుకుని అలా ఊహించుకుంటూ ఆనందంగా ఉండండి. इस तरह सोचते हुए बड़ी आनंद से रहो దేవుని పని చేయండి. మీరు और परमेश्वर का काम करते जाओ। మీ పని దేవుడు చేస్తాడు. परमेश्वर आपका काम करेगा, మీ పని చేస్తాడు దేవుడు. करेगा आपका काम, మిమ్మల్ని హెచ్చిస్తాడు, आपको ऊंचा करेगा, హెచ్చిస్తాడు మిమ్మల్ని, ऊंचा करेगा, హెచ్చిస్తాడు మిమ్మల్ని. ऊंचा करेगा। మన బిడ్డల ఆశీర్వదించబడాలి. हमारे संतान और उनके संतान आशीष पाएगा। నిర్లక్ష్యంగా ఉండొద్దు, लापरवाही से नहीं रहना, అవిధేయతగా ఉండొద్దు. अविधेयता से नहीं रहना। ఇదంతా సైతాను, ये सारा काम जो है शैतान का है, సైతాన్ది. शैतान का है। అందుకని చెప్పండి, రాసుంది సైతాన. इसलिए बोलो शैतान से, लिखा हुआ है शैतान। అందుకే బైబిల్ చదవాలి, इसलिए बाइबल पढ़ो, వినాలి, सुनो, సహవాసాలకు రావాలి. संगति में आओ। రెండు చిన్న ప్రార్థన, आइए छोटा सा చిన్న प्रार्थना, ప్రార్థన. छोटी सी प्रार्थना, తల్ల ఉంచుదాం. सर झुकाए। వందనాలు నాయన. धन्यवाद प्रभु जी, ఈ రాత్రి आज रात को మమ్మల్ని అందరినీ हम सबको వాక్యం వినటానికి वचन सुनने के लिए, అయ్యా ఎంతో నన్ను విధేయత చూపించారు బిడ్డలు. तो सुनने के लिए बहुत विधेयता दिखाया है। కొంతమంది आपके लोग, అవిధేయులు ఉన్నారు నాయన. कुछ अविधेयता लोग हैं, లైవ్ అంటే लाइव बोलते ही నిర్లక్ష్యంగా ఉంటున్నారు, बड़ी लापरवाही से रहते हैं, వండుకుంటున్నారు,
बनाते हैं, తింటున్నారు, खाते हैं, త్వరగా పడుకోవాలి, जल्दी सोना है, రేపు ఉద్యోగాలు ఉన్నాయి, कल नौकरी पे जाना है, రేపు డ్యూటీలు ఉన్నాయి. कल ड्यूटी जाना है। యేసుప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा రేపటి గురించి నువ్వు చింతపడొద్దు, कल के बारे में चिंता मत करो, ఇప్పుడు లైవ్ లో రా నువ్వు. अभी लय में आओ, రేపు నువ్వు ఎప్పుడు లేకవాలా, कल का बूटना है, రేపు పని ఉంది అనుకుంటాను. कल काम है, ఈ రోజు आज ప్రభు దగ్గరికి రా, प्रभु के पास आओ, ప్రభు దగ్గరికి రా, प्रभु के पास आओ, తప్పులుంటే ఒప్పుకో, गलतियों को मान लो, దైవదాసుడు మాట్లాడే మాటలు వినండి, आज के बोलने वाली बातों को सुनो, అవిధేయతలో ఉండొద్దు, अविधेयता में नहीं रहना, విధేయతలో ఉండాలి. మనం विधेयता में रहना, రాయబడిన వాక్యం చెప్పాలి. लिखी हुई वचन बताना है। అదిగో రాయబడింది సైతానా. तो बोलना है शैतान लिखा हुआ है, రండి చిన్న ప్రార్థన చేసుకో. प्रार्थना వందనాలు करें। నాయన. धन्यवाद प्रभु जी, ఈ రాత్రి आज रात को నీ దాసుని ద్వారా आपके మాట్లాడి दास के द्वारा बात किया, ప్రతి మాట हर एक बात బిడ్డలు విన్నారు నాయన. बच्चों ने सुना है, విన్న దాన్ని సైతం ఎత్తుకొని పోకుండా सो जो सुना है उस वचन को शैतान उठा के ना ले जाने 100 पाए, పనిచేసి 100 के 100 गुना फलवंतों ने సహాయం చేయమని मदद करना ఈ प्रभु। కొద్ది వాక్యము ये छोटा सा वचन విన్నవారి బిడ్డల్లో 100 ఫలించాలి. सुनने में हर एक के में 100 गुना फलवंतों ने पाए। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन, आमीन. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड। రేపు ఆదివారం